భారతీయ బాలల సాహితీ గగనంలో వెలుగులీనే కథల మాసపత్రిక చందమామ స్థాపకుడు, దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఓ ధృవతార వంటి రచయిత, దర్శకుడు ఆలూరి చక్రపాణి ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. స్వాధ్యయనంతో సంస్కృతం, ఆంగ్ల భాషలపై పట్టు సాధించాడు. ఓమారు అనారోగ్యంతో మదనపల్లి హాస్పిటల్లో చేరిన చక్రపాణి అక్కడే ఉన్న మరో రోగి వద్ద బెంగాలీ భాష నేర్చుకుని శరత్ చంద్ర వంటి బెంగాలీ రచయితల నవలల్ని తెలుగులోకి అనువదించి మంచి అనువాదకునిగా పేరు సంపాదించాడు. తెలుగులో చిన్న కథలు, నవలలు రాయడం మొదలుపెట్టిన చక్రపాణి 1940లో బొంబాయిలోని ఫేమస్ ఫిల్మ్స్ వారి ధర్మపత్ని అనే సినిమా కథ రాశాడు. తర్వాత బిఎన్ రెడ్డికి స్వర్గసీమ చిత్రాన్ని సమకూర్చి సహకరించాడు. నాగిరెడ్డి పరిచయంతో విజయ వాహిని బ్యానర్పై తెలుగులో ఆచంద్ర తారార్కం నిలిచే పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలను తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, హిందీ భాషల్లో నిర్మించాడు. ఈయన స్థాపించిన బాలల కథల మాసపత్రిక చందమామ పలు భారతీయ భాషల్లో వెలువడి ఓ అందమైన వరవడికి శ్రీకారం చుట్టి నేటికీ సాటిలేని బాలల కథల మాసపత్రికగా ప్రశంసలందుకుంటున్నది. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి ఓ నూతన బాణీనిచ్చిన చిత్రకథా రచయిత, దర్శకుడు అయిన ఆలూరి చక్రపాణి నేటి మన ధృవతార.